వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ జనరేషన్ లో చక్కగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకొని సోఫా మీద కూర్చొని మనకు నచ్చిందల్లా ఆర్డర్ చేయొచ్చు. మన డైలీ లైఫ్ లో మనం ఏదో ఒకటి ఆర్డర్ చేసే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఆర్డర్ చేసినందుకు ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వకుండా డెలివరీ ఆన్ టైం జరుగుతుంది. బయట ఎండ కొడుతున్నా సరే డెలివరీ ఆన్ టైం, వర్షం పడుతున్నా సరే డెలివరీ ఆన్ టైం, బయట చలి పెడుతున్నా సరే డెలివరీ ఆన్ టైం, ఆఖరికి కోవిడ్ లాంటి వైరస్ ఉన్న టైంలో అయినా సరే డెలివరీ విల్ బి ఆన్ టైం. మనం చేసే ఒక ఆర్డర్ కొంతమంది లైఫ్ లో అది టాస్క్ లా మారుతుంది. సో వాళ్ళు ఇంకెవరో కాదు, గిగ్ వర్కర్స్. ఈ పేరు వింటుంటే ప్రొఫెషనల్ గా ఉంది, కానీ చేసే పని మాత్రం గొడ్డు చాకిరి లాంటిది. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Order milk, bread, chips, even an iPhone, and in 10 minutes it's delivered at your doorstep. Swiggy and Zomato gig workers have claimed that Are India's gig workers being exploited? लेकिन इन गिग वर्कर्स की हालत आज भी एक दिहाड़ी मजदूर से भी बदतर है. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ గిగ్ అనే పదానికి ఉన్న అర్థం టెంపరరీ జాబ్. ఎట్లాంటి షూరిటీ ఉండదు, అంటే ఎప్పుడైనా హైర్ చేయొచ్చు అండ్ ఎప్పుడైనా ఫైర్ చేయొచ్చు, ఎలాంటి గ్యారంటీ ఉండదు. సో ఈ గిగ్ వర్కర్స్ ని మనం మెయిన్ గా 2 టైప్స్ లోకి డివైడ్ చేయొచ్చు. ఒకటి కార్ డ్రైవర్స్ అండ్ రెండవది డెలివరీ బాయ్స్. పని చేసేది ఒక మల్టీనేషనల్ కంపెనీ అండ్ వాటి బ్రాండ్ వాల్యూస్ కొన్ని బిలియన్స్ లో ఉంది. ఒక్కసారి ఈ చార్ట్ ని చూడు, ప్రతి కంపెనీ కూడా బిలియన్స్ ఆఫ్ వర్త్ చేస్తుంది. కానీ వీళ్ళు సంపాదిస్తున్న సాలరీ 15,000, 20,000 పర్ మంత్. ప్రజెంట్ మన కంట్రీలో జెప్టో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓలా, ఊబర్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో పేర్లు ఆగవు. సో ఈ కంపెనీలు తెలివిగా గిగ్ వర్కర్స్ ని వర్కర్ కాకుండా పార్ట్నర్ అన్న ట్యాగ్ ఇస్తున్నాయి. ఒకవేళ వర్కర్లు అని పిలిస్తే ఇన్సూరెన్స్లు, పిఎఫ్లు ఇవ్వాల్సి ఉంటుందని ఒక ఫ్రెండ్లీ ట్యాగ్ అయిన పార్ట్నర్ అని ఇచ్చి వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ని సైడ్ కి చేస్తున్నాయి. బండిలో కొట్టించే పెట్రోల్ నీదే, నడిపే బండి నీదే, ఆకలి అయితే తిండి నీదే, ఆఖరికి రోడ్డు మీద యాక్సిడెంట్ నీదే. ఒక రకంగా చెప్పాలంటే సాక్రిఫైస్ చేసేది వీళ్ళు, సక్సెస్ అయ్యేది వాళ్ళు. ఒకసారి నీతి ఆయోగ్ లో వచ్చిన ఈ ఆర్టికల్ ని చూడు. సో ఫైనాన్షియల్ ఇయర్ 2021 డ్యూరింగ్ పాండమిక్ టైంలో మన ఇండియా మొత్తంలో కూడా 77 lakhs ఆఫ్ గిగ్ వర్కర్స్ ఉన్నారు. ప్రజెంట్ 2026 లో ఈ పాపులేషన్ 1.5 crores కి చేరింది. ఇంత పాపులేషన్ ఒక కంట్రీది కూడా ఉండదు. ఇది ప్రౌడ్ఫుల్లా, షేమ్ఫుల్లా, నువ్వే కామెంట్ చేయి. సో ఈ 5 years లో ఈ గిగ్ వర్కర్ల పాపులేషన్ 55% పెరిగింది. రీసెంట్ గా మన ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడుతూ 2030 వరకు ఈ గిగ్ వర్కర్ల పాపులేషన్ 2.35 crores కి చేరనుంది. ఒక డెకేడ్ లో ఈ గిగ్ వర్కర్ల పాపులేషన్ మన ఇండియన్ జీడిపి కంటే ఫాస్ట్ గా పెరుగుతుంది. ప్రజెంట్ ఉన్న డెలివరీ బాయ్స్ లో 80% మంది 18 నుంచి 35 years మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే యంగ్ యూత్స్. వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేయాల్సిన టైం ఇది. లైఫ్ లోని ప్రైమ్ ఏజ్ ని ఒక డెలివరీ బాయ్ లాగా మారి పని చేయాల్సిన పరిస్థితి. 65% డెలివరీ బాయ్స్ కేవలం రోజుకి 600 మాత్రమే సంపాదిస్తున్నారు. వీళ్లలో 75% మంది రోజుకి 10 గంటల పాటు పనిచేస్తున్నారు. సో WHO లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా చూస్తే రోజుకి ఒక పర్సన్ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. కానీ యావరేజ్ గా ఒక డెలివరీ బాయ్ రోజుకి 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు. ఇక్కడితోనే ఆగకుండా ఈ డెలివరీ బాయ్స్ లో 30% ఆర్ గ్రాడ్యుయేట్స్, అంటే ఒక డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు. వీళ్ళలో చాలా మంది MBAలు, BBAలు ఇట్లాంటి ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. 4% ఆఫ్ డెలివరీ బాయ్స్ దగ్గర ఒక మాస్టర్స్ సర్టిఫికేట్ ఉంది. చేతిలో బుక్ పట్టుకుని కాలేజ్కి వెళ్లాల్సిన వాళ్ళు బాడీ కంటే 2 ఇంతలు పెద్దగా ఉండే బ్యాగుని భరిస్తూ రోడ్డు మీద డ్రైవ్ చేసే పరిస్థితి. ఒకసారి ఈ వీడియోని చూడు. లాస్ట్ ఇయర్ ఒక డెలివరీ బాయ్ బెంగళూరులో నైట్ టైం డెలివరీ చేస్తూ ఒక కార్ ని యాక్సిడెంట్ చేశాడు. కారు మీద స్క్రాచ్ వచ్చిందని ఆ కార్ ఓనర్ డెలివరీ బాయ్ ని బ్యాక్ సైడ్ నుంచి గుద్ది చంపేశాడు. ఒక హీరోయిన్ పై ఎవరన్నా కామెంట్ చేస్తే లైవ్ లో డిబేట్లు, షోలు పెట్టేస్తారు, కానీ ఇట్లాంటి న్యూస్ ని కవర్ చేయరు. డెలివరీ ఆన్ టైం చేయాలని ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. ఎక్కడ రేటింగ్ తగ్గిపోతుందో, ఎక్కడ ఐడి బ్లాక్ అవుతుందో అని 24/7 టెన్షన్ తో ఉండాల్సిన లైఫ్. బయట ఉద్యోగాలు లేక, వేరే పని రాక చాలా మంది నిరుద్యోగులు డెలివరీ బాయ్స్ లా మారుతున్నారు. ఈ సో కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళు పడే కష్టం మీద వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. సో ఈ వీడియో ఎండ్ లో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, బయట ఎండ కొడుతుంది, టెంపరేచర్ 45 degrees ప్లస్ ఉంది. మీ ఇంటికి ఎప్పుడైనా ఒక డెలివరీ బాయ్ వస్తే వాళ్లకు అన్నం పెట్టమని నేను అడగను, కానీ అట్లీస్ట్ ఒక్క గ్లాసు డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి. వాళ్ళను రెస్పెక్ట్ చేయండి. వాళ్ళలో చాలా మంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీకి, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ కి ఇలాంటి పని చేయక తప్పట్లేదు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని కొటేషన్లు చెప్పడమే కాదు, సో సొసైటీ మారాలంటే ఫస్ట్ మనం మారాలి, మనం అందరం కలిసి మారాలి, అండ్ మారుతాం కూడా. సో ఈ వీడియో నీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి నీ ఫ్రెండ్స్ తో షేర్ చేయి. అండ్ ఎట్ ది ఎండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఇన్ మై ఫ్యామిలీ. అప్పుడు ఈ గిగ్ ఎంప్లాయీస్ అంటే 18,000 యావరేజ్ ఒక మంత్ కి సంపాదించే ఒక ర్యాపిడో డ్రైవరు, ఒక ఓలా డ్రైవరు, వాళ్ళకి ఎక్కడుందండి? ఉన్న పర్సెంటేజ్ చాలా తక్కువ, కానీ వాళ్ళు చేసిన వర్క్ ఎంత రిస్క్తో కూడుకున్న పని. వాళ్ళకి కేవలం ఒక సర్వీస్ డెలివరీ మీద వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. వాళ్ళు టోటల్ డబ్బు
పలానా ఎక్స్ అమౌంట్ సంపాదిస్తే చేతిలో మిగిలేది 40%, అంటే 10,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ చేతిలో మిగిలేది కేవలం 4,000 రూపాయలు. ఎందుకంటే ఆ బైక్ ఈఎంఐ కావచ్చు, ఆ పెట్రోల్ కావచ్చు, వాడి ఓవర్ హెడ్స్ అన్ని తీసేస్తానండి వాడి చేతిలో మిగిలేది ఈవెన్ నాట్ 40 to 50% మధ్యలోనే వాడికి మిగులుతుంది.